సిబి చక్రవర్తి కథ. సిబి చక్రవర్తి కథ భారతీయ పురాణాల్లో ధర్మం, త్యాగం మరియు కరుణకు అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కథ రాజా సిబి యొక్క ధార్మిక నిబద్ధతను, అతని నాయకత్వ నైపుణ్యాన్ని మరియు ధర్మపాలనకు సంబంధించిన అతని అచంచల నిబద్ధతను మనకు వివరిస్తుంది. ఈ కథలో ఉన్న విలువలు మన జీవన విధానంలో అనుసరించవలసిన ముఖ్యమైన పాఠాలు. సిబి చక్రవర్తి పరిచయం. సిబి చక్రవర్తి ఉత్తర భారతదేశంలోని ఒక గొప్ప రాజు. ఇతను ఉసినర వంశానికి చెందినవాడు. తన ప్రజలతో సిబి చాలా ప్రేమతో వ్యవహరించేవాడు. ధర్మాన్ని కఠినంగా పాటించేవాడు. అతని రాజ్యంలో ప్రతి ఒక్కరూ న్యాయంగా మరియు ప్రశాంతంగా జీవించేవారు. సిబి తన ధార్మికత, న్యాయం మరియు కరుణతో సకల ప్రజల ప్రేమను పొందాడు. అతను రాజు మాత్రమే కాకుండా ప్రజల పాలిట తండ్రిలా, రక్షకునిలా ఉండేవాడు. సిబి చక్రవర్తి రాజ్యంలోని ప్రతి జీవిని, ప్రాణాన్ని విలువైనదిగా భావించేవాడు. అందుకే ఆయనను ప్రజలు మాత్రమే కాకుండా దేవతలు, జంతువులు, పక్షులు కూడా నమ్మేవి. సిబి ధర్మపాలనను పరీక్షించేందుకు దేవతలు ఒక కథాక్రమాన్ని సృష్టించారు. ఆ సమయంలో ఒక పావురం అద్భుతం తన ప్రాణాలను రక్షించమని రాజుకు ఆశ్రయం కోరుతూ వచ్చింది. దాని వెంట ఒక గరుడం పావురాన్ని పట్టుకునేందుకు దాని వెంట వచ్చింది. గరుడం సిబిని ఉద్దేశించి ఇలా అన్నది, ఓ మహారాజా! ఈ పావురం నా ఆహారం. ఇది ప్రకృతిలోని సహజ చక్రం. నువ్వు దీనిని నాకు ఇవ్వకపోతే నా ఆకలి తీర్చలేను. ఇది ధర్మానికి వ్యతిరేకం. సిబి మాత్రం గరుడం మాటలకు తలొగ్గకుండా ధర్మం పాటించాలనే నిర్ణయానికి వచ్చాడు. అతను పావురాన్ని రక్షించడం తన ధర్మమని భావించాడు. మహారాజా! ధర్మం ప్రకారం ప్రతి జీవి తన ఆహారాన్ని పొందడం సహజం. నీకు ఇదే నిజమైన ధర్మం. పావురం రక్షించడం వలన నన్ను అన్యాయం చేయడం అవుతుంది. నువ్వు పక్షపాతంగా వ్యవహరిస్తావు. సిబిగా సమాధానమిచ్చాడు, ఓ గరుడా! నీవు నీ ఆకలి తీర్చుకోవడం సహజమే. కాని ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఈ జీవి నా రక్షణలో ఉంది. నీకు సమానమైన మాంసాన్ని నా శరీరంతో నేను ధైర్యంగా ఉంచాను. కాబట్టి ఈ పావురాన్ని విడిచిపెట్టి నువ్వు ధైర్యంగా ఉన్నాను. గరుడం ఆశ్చర్యపోయింది. నీ శరీరంలోని మాంసాన్ని తీసుకోవడం వలన నీకు ఎంత కష్టం అవుతుందో తెలుసా అని అడిగింది. సిబి తన ధర్మానికి ఎంత నిబద్ధతతో ఉన్నాడో గుర్తించడానికి, త్యాగానికి సిద్ధత. సిబి చక్రవర్తి వెంటనే తామర చెక్కను తెప్పించి తన శరీరంలోని మాంసాన్ని కోసి గరుడేందుకు సమకూర్చడం ప్రారంభించాడు. కాని ఆశ్చర్యకరమైన విషయం విలువ. ఎంత మాంసం తీశాడు, పావురానికి సమానమైన దొరకలేదు. పావురం తక్కువ బరువు కలిగినదిగా కనిపించింది. అది తూకము మారుతూ ఉండేది. రాజు చివరికి తన శరీరాన్ని పూర్తిగా త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడు. తన ధర్మం కోసం ప్రాణాలకు వెనకాడకుండా నిలబడ్డాడు. ఈ స్థాయిలో త్యాగం చేయగల సమర్థత సిబి చక్రవర్తికి మాత్రమే సాధ్యమైంది. దేవతల నిజస్వరూపం గరుడం మరియు పావురం అసలు రూపాల్లోకి మారి దేవతలుగా ప్రత్యక్షమయ్యారు. ఆ గరుడం ఇంద్రుడిగా, పావురం అగ్నిదేవుడిగా మారింది. వారు ఇలా అన్నారు, మహారాజా! మేము నీ ధర్మాన్ని పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాము. నీ త్యాగం మరియు ధర్మాన్నుంచి వెనకడుగు పెట్టనీయని నిబద్ధతను చూస్తే నీవు మానవాళికి ఒక ఆదర్శంగా నిలుస్తావు. నీ త్యాగం చూసి మేము గర్విస్తున్నాము. ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు సిబి చక్రవర్తిని ఆశీర్వదించి అతనికి అనంతమైన యశస్సు మరియు సంపదను అందించారు. సిబి ధర్మానికి కట్టుబడి తన ప్రజల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని నిరూపించాడు. కథ యొక్క తాత్పర్యం. సిబి చక్రవర్తి కథ మానవత్వం, ధర్మం మరియు నిస్వార్థతకు ప్రతీక. ఈ కథ ద్వారా మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు తెలుస్తాయి. 1. ధర్మపాలన ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని పాటించడం గొప్పతనానికి సూచిక. మన ఆత్మవిశ్వాసం మరియు న్యాయబద్ధతపై నిలబడి ఉండాలి. సిబి చక్రవర్తి కథను ఇంకా విస్తరించి చూస్తే ఈ కథలో అంతర్లీనంగా మరిన్ని సందేశాలు ఉన్నాయి.
మనకు ప్రాముఖ్యత కలిగిన జీవన పాఠాలను సవివరంగా వివరించడం ద్వారా మన నైతిక జీవన విధానంలో ఈ కథను ఉపయోగించుకోవచ్చు. సిబి కథలో త్యాగం చేయడం విలువ. సిబి తన శరీరం నుంచి మాంసాన్ని త్యాగం చేయడం అతని ధర్మానుసార నిబద్ధతను మాత్రమే కాకుండా త్యాగానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. త్యాగం కేవలం దానదానం మాత్రమే కాదు, అది మరింత లోతైనది. ఇది ఇతరుల కోసం స్వార్థరహితంగా ఏదైనా చేయగలిగే శక్తిని సూచిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.